నమస్కారం, టెలివిజన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగుల ఆందోళన. మంత్రి టీజీ వెంకటేష్ దిష్టిబొమ్మ దగ్ధం. అనిశ్చిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్. తాలిపేరు నుంచి నీటి విడుదల. గోదావరికి జలకళ. భద్రాచలం వద్ద స్వల్పంగా పెరిగిన నీటి మట్టం. ఆరోగ్యం పట్ల పెరుగుతున్న అవగాహన. ఖమ్మంలో పెరుగుతున్న యోగా సెంటర్లు. బౌద్ధ స్తూపం వద్ద ఆనందాశ్రమం. కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థుల ఆందోళన. హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్, లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ వ్యాఖ్యలను తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. తెలంగాణ ఉద్యోగుల పట్ల శత్రుభావాన్ని వీడకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ సహాయ నిరాకరణ చేస్తున్న ఉద్యోగులను అండమాన్ నికోబార్ కు పంపాలని మంత్రి టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించడాన్ని నిరసిస్తూ ఖమ్మంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. భోజన విరామ సమయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ నేతలు కూరపాటి రంగరాజు, వెంకటపతిరాజు, కాజమియా, తుమ్మలపల్లి రామారావు, డాక్టర్ బాబుజాన్, శ్రీను, సాగర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు చేసేందుకు వచ్చిన పీడీఎస్ విద్యార్థులు కూడా ఆందోళనలో పాల్పంచుకున్నారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీజీ వెంకటేష్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన టీజీ వెంకటేష్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని టీఎన్జీఓస్ నేతలు డిమాండ్ చేశారు. మంత్రి వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. మంత్రిని హైదరాబాద్ లో కూడా తిరగనివ్వమని రంగరాజు, వెంకటపతిరాజు హెచ్చరించారు. అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా మాట్లాడే సందర్భాలు ఒక మినిస్టర్ ఆయన ఎంతో చాకచక్యంగా మాట్లాడాలి, కానీ ఉద్యోగస్తులను అనుచితంగా మాట్లాడడం అనేది చాలా అన్యాయమైన విషయం. ఆ విషయంలో నిన్న తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు మరి నిరసన తెలియజేయమన్నారు. ఆ నేపథ్యంలో ఈ రోజు ఖమ్మంలో పెద్ద ఎత్తున 1000 మంది ఉద్యోగస్తులతో టీజీ వెంకటేష్ బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. దాంతో పాటుగా నిరసన కూడా తెలియజేస్తున్నాము. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఆంధ్ర నాయకులు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు, సహించేది లేదు. కాబట్టి రైతు ఆంధ్ర పనిచేస్తున్న పరిపాలిస్తున్నటువంటి నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ అనుచిత వ్యాఖ్యలు చేయదని చెప్పి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి హెచ్చరికలు చేయడం జరుగుతుంది. జై తెలంగాణ. కేంద్ర ప్రాంత ఉద్యోగులు కూడా మాకు సహకరించమని కూడా ప్రతి సమావేశంలో కూడా మేము చెప్పడం జరుగుతోంది. నిన్న హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర జేఏసీ సమావేశంలో కూడా ఆంధ్ర ప్రాంత ఉద్యోగులంతా కూడా మాకు సహకరించాలని కూడా కోరాము. అయినా కూడా ఈయన మరి ఆంధ్ర ప్రాంత బలంతో మరి మా తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే దిశగా మమ్మల్ని విమర్శించడం అనేది మేము ఖండిస్తా ఉన్నాం. ఆయన తక్షణమే రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కూడా మేము టీజేఏసీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతో పాటుగా మా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఏ ఒక్కరిని విమర్శించినా కూడా ఆంధ్ర పాలకులు ఎవరైనా కూడా వారిని వెంటాడుతాం, వారి అంతం చూస్తామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరుస్తాం. గత 20 సంవత్సరాలుగా ఉన్నత స్థాయి విద్యను అందిస్తూ ప్రతి సంవత్సరం యూనివర్సిటీ స్థాయి ర్యాంకులు సాధిస్తున్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థ కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల. ట్రాక్ రికార్డ్ ఆఫ్ శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ 20 years. 4 institutions,
5,000 స్టూడెంట్స్, 100+ యూనివర్సిటీ ర్యాంక్స్. కేయూ పరిధిలో బి నాగసుధ ఎంసీఏ నందు 7th ర్యాంక్ సాధించారు. 2009-2010 విద్యా సంవత్సరంలో కేయూ పరిధిలో విజయ ఢంకా మ్రోగించిన మా విద్యార్థులు: మీనాక్షి పటేల్ కేయూ 2nd ర్యాంక్, రాజేశ్వరి 5th ర్యాంక్, సాయి కృష్ణ 6th ర్యాంక్, నాగమణి 9th ర్యాంక్, బి రాజేష్ 10th ర్యాంక్. యూనివర్సిటీ ర్యాంకులు 5, డిస్టింక్షన్లు 124, ఫస్ట్ క్లాస్ లో 178, సెకండ్ క్లాస్ లో 113. అత్యాధునికమైన కంప్యూటర్స్ మరియు సైన్స్ ల్యాబ్ కలదు. మా కళాశాల ఆఫర్ చేస్తున్న కోర్సులు: యూజీ కోర్సులు బీఎస్సీ, బీకాం కంప్యూటర్స్ మరియు జనరల్, బీబీఎం, పీజీ కోర్సులు ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ మరియు ఎంకామ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనార్టీలకు స్కాలర్షిప్ సౌకర్యము మరియు ఉచిత విద్య. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ గేమ్స్ లలో ప్రత్యేక శిక్షణ. ఐబీఎం, సింటెల్, హెచ్సీఎల్, జన్పాక్ట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీ బ్యాంకులచే క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించిన ఘనత మా కళాశాలదే. విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. బస్ మరియు ట్రైన్ పాస్ సౌకర్యం కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, నరసింహస్వామి టెంపుల్ దగ్గర, నెహ్రూ నగర్, ఖమ్మం. ఫోన్ నంబర్స్ 08742223799, 220799. మా కళాశాల ద్విదశాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన వారు ప్రముఖ మెడికల్ సైంటిస్ట్ డాక్టర్ సిహెచ్ మోహన్ రావు, డైరెక్టర్, సిసిఎంబి, హైదరాబాద్. కొత్తగూడెంలో గత 2 దశాబ్దాలుగా తిరుగులేని విజయాల రారాజు కృష్ణవేణి. కృష్ణవేణి ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ ఇప్పుడు మీకోసం మన ఖమ్మం పట్టణంలో 2011 సీనియర్ ఇంటర్ లో కృష్ణవేణి ప్రభంజనం. ఎంపీసీ నందు ఎం ఫణికేదార్ 1987 మార్కులతో స్టేట్ 6th, బైపీసీ నందు కాజా కావ్య 986 మార్కులతో స్టేట్ 3rd, ఎంఈసీ నందు ఎంహెచ్డి శ్రావణి 1962 మార్కులతో జిల్లా ఫస్ట్. రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో గ్రామీణ విద్యార్థులను నిలపగల ఖమ్మం జిల్లాలోనే ఒకే ఒక్క విద్యా సంస్థ కృష్ణవేణి. ఐఐటెక్ ఫర్ ఐఐటి, ఈనిట్ ఫర్ ఏఐట్రిపుల్, ఐ మెడికాన్ ఫర్ ఎంబీబీఎస్. కృష్ణవేణి ఎమినెంట్ ప్రొఫెసర్స్: ఎస్ ఫిలిప్సన్ ఎంఎస్సీ మ్యాథ్స్ 23 years ఎక్స్పీరియన్స్, ఎంబీఎస్ రెడ్డి ఎంఎస్సీ మ్యాథ్స్ 18 years ఎక్స్పీరియన్స్, ఎస్ రాజేష్ ఎంఎస్సీ మ్యాథ్స్ 16 years ఎక్స్పీరియన్స్, ప్రసన్న బీటెక్ ఫిజిక్స్ 18 years ఎక్స్పీరియన్స్, ఎంసీ శేఖర్ ఎంఎస్సీ ఎంఫిల్ కెమిస్ట్రీ 16 years ఎక్స్పీరియన్స్, పి స్వామి ఎంఎస్సీ పిహెచ్డి జియాలజీ 25 years ఎక్స్పీరియన్స్, పి వెంకటేశ్వర్లు ఎంఎస్సీ పిహెచ్డి బాటనీ 14 years ఎక్స్పీరియన్స్. Courses offered: MPC plus BIPC, MSET, MEC plus CEC, CPT. వివరాలకు కృష్ణవేణి ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ, భవానీ మెస్ దగ్గర, నెహ్రూ నగర్, ఖమ్మం. సెల్ 8686147048. ఆసియా ఖండంలోని అతిపెద్ద రెండో బౌద్ధ స్తూపంగా పేరొందిన నేలకొండపల్లి ఎర్రదిబ్బ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. 2వ దశాబ్దానికి చెందినదిగా భావిస్తున్న బౌద్ధ స్తూపంపై ప్రత్యేక కథనాన్ని వీక్షించండి. అహింస పరమో ధర్మ అన్నది బౌద్ధం. బుద్ధుని బోధనలు ఖమ్మం జిల్లాలోనూ ప్రవచించిన ఆధారాలున్నాయి. ఇదే నేలకొండపల్లి నేల. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన బౌద్ధ స్తూపం ఇక్కడ ఉంది. ప్రఖ్యాత చరిత్రకారుడు టాలోమీ రచించిన భూగోళ చరిత్రలో వెల్సిండా అనే పట్టణ ప్రస్తావన ఉన్నది. అదే ఈనాటి నేలకొండపల్లి అని చరిత్రకారుల అభిప్రాయం. ఈ ప్రాంతంలో పురావస్తు శాఖ వారు జరిపిన త్రవ్వకాలలో బుద్ధుని శరీర అవశేషాలపై నిర్మించబడిన స్తూపం బయటపడింది. పురావస్తు శాఖ వారు ఇది క్రీస్తు శకం 2వ శతాబ్దానికి చెందినదని చెబుతున్నారు. ఇక్కడ జరిపిన త్రవ్వకాలు, పరిశోధనల్లో ఆనాడు బౌద్ధ భిక్షువులు నివసించిన గదులు, గోడలు, స్నానవాటికలు బయటపడ్డాయి. పురావస్తు శాఖ వారు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు అవగాహన కల్పించేందుకు ఒక మోడల్ బౌద్ధ స్తూపాన్ని నిర్మించారు. అమ్మా నాన్నలు ఓటేశారు, విద్యార్థులు విజయాన్ని చాటేశారు, త్రివేణిని 10th లో స్టేట్ టాప్ గా నిలబెట్టేశారు. ఎస్ఎస్సి 2011లో సెన్సేషనల్ విజేత త్రివేణి 587, 585, 583, 582, 581, 580 వంటి స్టేట్ టాప్ స్కోర్ తో మార్కులైన గ్రేడ్లైన రాష్ట్రంలో నంబర్ 1 ఎవర్ గ్రీన్ త్రివేణి టాలెంట్ స్కూల్స్.
పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించాలంటే ఇంటర్లో మంచి మార్కులు సాధించాలి. ఇంటర్లో మంచి మార్కులు సాధించాలంటే ఖమ్మం శ్రీ చైతన్యలో అడుగు పెట్టాలి. పరీక్షలేవైనా వరుస ర్యాంకులు ప్రతి ఏటా ఖమ్మం శ్రీ చైతన్యవే. 2010 ఎంసెట్ లో స్టేట్ 338వ ర్యాంక్, డిస్ట్రిక్ట్ ఫస్ట్. 2010 ఏఐట్రిపుల్లో ఆల్ ఇండియా 199వ ర్యాంక్. 2010 జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 465 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. 2010 ఎంసెట్ 138 మార్కులతో బి మోహన్ కృష్ణ డిస్ట్రిక్ట్ ఫస్ట్. 2010 ఏఐట్రిపుల్లో బి చరణ్ కుమార్ ఆల్ ఇండియా 199వ ర్యాంక్. 2010 ఏఐట్రిపుల్లో జె సూర్య ఆల్ ఇండియా 859వ ర్యాంక్. 2007, 2008, 2009లో వరుసగా 987 మార్కులతో హ్యాట్రిక్ విజయం. ఇంకా జూనియర్ ఇంటర్ లో 400కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 188 మంది. ఖమ్మం విద్యారంగానికే ప్రతిష్టాత్మకంగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభ అవార్డు గ్రహీతలు. 2009లో ఇంజనీరింగ్ అండ్ మెడికల్ టాపర్స్. ఇవే స్థాయి విజయాలు గత 14 సంవత్సరాలుగా శ్రీ చైతన్యవే. ఏ పోటీ పరీక్షలోనైనా అన్నింటా మేమే ఫస్ట్, అందరిలో మేమే బెస్ట్. ఇంటర్ తో పాటు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకై శ్రీ చైతన్య అపూర్వ సృష్టి. ఎంపీసీ విత్ ఐఐటి జేఈ విద్యార్థులకు నికాన్, ఏఐట్రిపుల్ విద్యార్థుల కోసం నియాన్, ఎంసెట్ అండ్ రెగ్యులర్ విద్యార్థులకు లియో, బైపీసీ విత్ ఎంసెట్ విద్యార్థుల కోసం మెడికాన్, ఎంఈసీ సిఈసీ విత్ సిఏసిపిటి ఐసిడబ్ల్యూఏ ప్రోగ్రామ్. ఈ విద్యా సంవత్సరం నుండి మమతా హాస్పిటల్ రోడ్, వరదయ్య నగర్ నందు కూడా డే అండ్ రెసిడెన్షియల్ విద్యార్థులకు నూతన బ్రాంచ్ ప్రారంభం. హాస్టల్ వసతి కలదు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపులకు అడ్మిషన్లకే సంప్రదించగలరు. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, డే అండ్ రెసిడెన్షియల్, ఖమ్మం. ఫోన్స్ 92469 57755, 92469 47755. గోదావరి ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలోకి కొత్త నీరు వస్తోంది. భద్రాచలం వద్ద క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీ పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగాయి. తాలిపేరు ప్రాజెక్టులో వరద నీరు గరిష్ట స్థాయికి చేరడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. తాలిపేరు ప్రాజెక్టు నుంచి 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 5.2 నుంచి 9.5 అడుగులకు పెరిగింది. గోదావరిలోకి ఏడాది కొత్త నీరు రావడం ఇదే ప్రథమం కావడంతో ప్రజలు నది ఒడ్డుకు చేరుకొని పుణ్యస్నానాలు ఆచరించి పూజలు చేశారు. Harvest, a warm embrace for childhood. We create an environment where children can express, explore and experiment. Interactive classrooms with digital content from EduCom, EduWrite, Teach Next along with Exceed curriculum and MI Kids program. Scholastic excellence program for Olympiads, NTSE and IIT Foundation. Fully equipped science lab and maths lab to help children learn by doing. Language lab with Cambridge ELT syllabus to improve spoken English skills of the children. London Trinity spoken English exams to improve communication skills of the children and Abacus program to sharpen their logical thinking. Extracurricular activities like dance, music, crafts, NCC and sports to nurture creativity and build confidence in the children. Tender roads, an exclusive AC campus in BDO's colony. We have SSC and CBSE syllabi with residential facility. Harvest, Center for Learning. Contact Harvest Public School beside Mamata General Hospital, Khammam. Phone 08742 25542 and 652095. వ్యక్తిగత సామాజిక ఆరోగ్యం పట్ల ప్రజలకు ఆసక్తి పెరుగుతోందని ప్రకృతి వైద్యుడు డాక్టర్ రామచంద్రరావు తెలిపారు. ప్రకృతి వైద్యం ఆధునిక సమాజంలోనూ ఆదరణ పొందుతోందన్నారు. ఖమ్మం పట్టణం ప్రకృతి వైద్యశాలలో తనను కలిసిన మీడియాతో డాక్టర్ రామచంద్రరావు మాట్లాడారు. ఇటీవలే ప్రకృతి వైద్యుల అసోసియేషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బౌద్ధ స్తూపం వద్ద 15 ఎకరాల్లో ప్రకృతి వైద్యాశ్రమం స్థాపించామని, సత్తుపల్లి, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో కూడా ఆశ్రమాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఖమ్మం పట్టణంలో 4 కేంద్రాల్లో యోగా క్లాసులు నిర్వహిస్తున్నామన్నారు. ఇదంతా కూడా ప్రజలలో పెరుగుతున్నటువంటి ఆరోగ్య చైతన్యానికి గుర్తు. ప్రకృతి కన్నతల్లి వంటిది. ప్రకృతిని మనం విశ్వసించి ప్రకృతి పద్ధతుల్లో సహజ జీవనాన్ని జీవించగలిగినట్లయితే ఇవాళ ఆధునిక జీవితంలో ఉన్నటువంటి ఒత్తిడి వల్ల,
బాధల వల్ల వస్తున్నటువంటి సమస్యలు చాలా పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది. షుగర్, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ కూడా జీవితాంతం మందులు వాడాల్సిన జబ్బులుగా భావిస్తూ ఉంటాం. అలా కాకుండా మనం ప్రకృతి జీవన విధానాన్ని అనుసరించినట్టయితే 3-4 నెలల్లో పూర్తిగా టైప్ 2 షుగర్ కానీ, థైరాయిడ్లో 2 రకాల థైరాయిడ్ కానీ, బీపీ కానీ పూర్తిగా నార్మల్ స్టేజ్కి వచ్చేట్టుగా చేసుకోగలిగేటువంటి స్థితి ప్రకృతి జీవన విధానంలో ఉండటం అనేది నేచర్ మనకి ఇచ్చినటువంటి ఒక ప్రెజెంటేషన్. దీన్ని ప్రజలు అర్థం చేసుకుని ఉపయోగించుకోగలిగినట్టయితే ఆధునిక జీవితంలో ఎంత వద్దనుకున్నా కూడా ఒత్తిడి తప్పడం లేదు, తొందర కంగారు తప్పడం లేదు జీవితంలో. వాటి వల్ల వచ్చేటువంటి రుగ్మతల నుంచి బయటపడడానికి ప్రకృతి జీవన విధానాన్ని మంచి ఆయుధంగా మార్చుకోవాలని ప్రజల్ని కోరుతూ ఉన్నాం. స్టేట్ ర్యాంక్స్, ప్రతిభా అవార్డులు సాధిస్తున్న సంస్థ ఆర్జేసీ జూనియర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల. 2011 సంవత్సరంలో సీనియర్ ఎంపీసీలో అత్యధికంగా 982 మార్కులు, సీనియర్ సీఈసీలో 868 మార్కులు సాధించి విజయఢంకా మ్రోగించిన కళాశాల ఆర్జేసీ. సైన్స్ నందు ప్రముఖ మ్యాథ్స్ లెక్చరర్ ఆకెళ్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో AIEEE+ ఎంసెట్ బ్యాచ్ ప్రారంభం. ఆర్ట్స్ నందు డైలీ న్యూస్ పేపర్ రీడింగ్, జీకే, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ కలిగిన ఏకైక విద్యా సంస్థ ఆర్జేసీ జూనియర్ కళాశాల. ఖమ్మం పట్టణంలో ఈ టెక్నో స్కూల్స్ నందు సంచలనం ఆర్జేసీ ఈ టెక్నో స్కూల్స్. ప్లే స్కూల్, మెక్సెస్ వారిచే ఐకాన్, ఐఐటి ఫౌండేషన్, అబాకస్, వేదిక్ మ్యాథ్స్, కాలిగ్రఫీ, వర్క్ షాప్స్, ఎడ్యుకేషనల్ ట్రిప్స్, సైన్స్ ఎక్స్పో, ఫుడ్ ఫెస్టివల్స్ లో ఆర్జేసీ తిరుగులేని విద్యా సంస్థ. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ జి కృష్ణ. డిగ్రీ అడ్మిషన్లకై సంప్రదించండి. ఆర్జేసీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, ట్రంక్ రోడ్, ఖమ్మం. సెల్ 9963223987. జూనియర్ కళాశాల అడ్మిషన్లకై సంప్రదించండి. ఆర్జేసీ జూనియర్ కళాశాల, ట్రంక్ రోడ్, ఖమ్మం. సెల్ 9399321089. నర్సరీ టు 10th స్టేట్ అండ్ సెంట్రల్ అడ్మిషన్లకై ఆర్జేసీ ఈ టెక్నో స్కూల్స్, శ్రీనివాస్ నగర్, ఖమ్మం. సెల్ 9390403692. బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, ఖమ్మం. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించనే ఆశయంతో మీ ముందుకు వచ్చింది బొమ్మ రాజేశ్వరరావు ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ వారి బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా మన పట్టణంలో విశాలమైన తరగతి గదుల్లో, స్వంత భవనంలో అధునాతన పరికరాలతో ఏర్పాటు చేసిన విద్యా సంస్థ బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. కేంద్రీకృత మరియు సాంకేతిక విద్యా విధానం, వర్క్ షీట్ ద్వారా హోంవర్క్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ పై ప్రత్యేక శ్రద్ధ. ఐఐటి, జేఈఈ, మెడిసిన్, ఏఐఈఈ, సివిల్స్, ఐసీడబ్ల్యూఏలకు ప్రాధాన్యత. పిల్లలకు పుస్తకాల మోతబరువు లేకుండా వినూత్న పద్ధతిలో విద్యాబోధన, అధునాతనమైన క్రీడా సామగ్రితో విశాలమైన ఆట స్థలం, అన్ని ప్రాంతాల వారికి బస్ సౌకర్యం, మైక్రోసాఫ్ట్ వర్చువల్ ఇండోర్ గేమ్స్, ఎల్కేజీ టు 10th క్లాస్, ఇంటిగ్రేటెడ్ సిలబస్ అప్ టు 5th. అడ్మిషన్లు ప్రారంభమైనవి. బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, న్యూ పాకబండ కాలనీ, చావా రామయ్య నగర్, మమతా హాస్పిటల్, అల్లిపురం రోడ్, ఖమ్మం. ఫోన్ 9396671196, 9348333338. విద్యార్థి వసతి గృహాల్లోని సమస్యలు పరిష్కరించాలని ప్రగతిశీల విద్యార్థి సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలని కోరింది. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రగతిశీల విద్యార్థి సంఘం ధర్నా నిర్వహించింది. సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై 4 రోజులు అవుతున్నా హాస్టల్ ప్రారంభించలేదని విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు. మెస్ ఛార్జీలు పెంచాలని, కాస్మెటిక్ ఛార్జీలు వెంటనే ఇవ్వాలని పీడీఎస్యూ నేత నాగేశ్వరరావు కోరారు. సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగితే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. అప్లై చేసుకున్న ప్రతి విద్యార్థికి ST/SC వసతి గృహాల్లో అవకాశం కల్పించాలని, పేద గ్రామీణ విద్యార్థులకి అవసరాల నిమిత్తం ప్రత్యేకంగా తక్షణమే హాస్టల్ ఏర్పాటు చేసి వసతి గృహాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏడల పీడీఎస్యూ విద్యార్థి సంఘం పెద్ద ఎత్తున భవిష్యత్ ఉద్యమాలు నిర్మిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సిరి చైతన్య జూనియర్ కాలేజ్, సిరి చైతన్య ప్రభంజనం. ఇంటర్ ఫలితాలలో మా విద్యార్థులు సాధించిన రాష్ట్ర స్థాయి మార్కులు. కె స్వప్న జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470కి 462, సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 1000కి 981 మార్కులు. సిహెచ్ సాయి వినోద్ జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470కి 461, సీనియర్ ఇంటర్ 1000కి 971 మార్కులు.
బీఎస్సీ విభాగంలో బి వెంకట్రావు 500కి 441, సీనియర్ ఇంటర్లో 1000కి 887, ఎంఈసీ విభాగంలో ఎల్ ఇందూజారెడ్డి జూనియర్ ఇంటర్లో 500కి 458, సీనియర్ ఇంటర్లో 1000కి 889, బైపీసీ విభాగంలో మహమ్మద్ హమీరా 440కి 376, సీనియర్ ఇంటర్లో 1000కి 875 మార్కులు సాధించారు. 900కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 40 మరియు 90% ఉత్తీర్ణత. ఇంటర్లోనే కాక ప్రతిష్టాత్మకమైన ఏఐట్రిపుల్ నందు జిల్లా ఫస్ట్ సాధించి ఐఐటి ఢిల్లీ నందు చదువుతున్న మా ఆణిముత్యం బి రవి. సాధారణ విద్యార్థులతో అసాధారణ విజయాలు సాధించుటకు కారణం మా ప్రిన్సిపాల్ గారి పటిష్టమైన ప్రణాళిక, అంకితభావం గల అధ్యాపక బృందం మరియు యాజమాన్యం. ఈ విద్యా సంవత్సరం నుండి ఎస్ఎస్సీలో మ్యాథ్స్, సైన్స్ లో 90 పైన మార్కులు సాధించిన విద్యార్థుల కొరకు యూపీఎస్సీ, ఎస్సీఆర్ఏ స్పెషల్ బ్యాచ్. దీనితో బిర్లా వారి ఫ్రీ బీటెక్ ప్లస్ స్టైఫెండ్ ప్లస్ జాబ్ గ్యారంటీ కలదు. ఆఫర్ చేస్తున్న కోర్సులు ఎంపీసీలో ఎంపీసీ విత్ ఏఐట్రిపుల్ ప్లస్ ఎంసెట్ ప్లస్ ఎస్సీఆర్ఏ, బైపీసీలో బైపీసీ ప్లస్ ఎంసెట్, సిఈసీ, ఎంఈసీ ప్లస్ సిఏసిపిటి. సంప్రదించండి సిరి చైతన్య జూనియర్ కాలేజ్, గాంధీ చౌక్, ఖమ్మం. ఫోన్ 244606, సెల్ 9492768595. ఖమ్మం జిల్లాలో రసాయనిక ఎరువుల కొరత లేదని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు హేమ మహేశ్వరరావు తెలిపారు. జిల్లాలో రైతుల అవసరాల మేరకు ఎరువులను తెప్పించడం జరుగుతోందన్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 1,00,000 ఎకరాల్లో పత్తి పంట వేశారని జేడీ హేమమహేశ్వరరావు తన కలిసిన మీడియాకు తెలియజేశారు. విత్తనాల కొరత లేకుండా రైతులకు సకాలంలో అందించామని ఆయన చెప్పారు. డిఏపీతో సహా కాంప్లెక్స్ ఎరువుల కొరత లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. డిఏపీ అంటే మనకి ఇంకా వస్తుంది, అంటే ఈ రోజు వరకు కూడా పెద్దగా డిఏపీ అంత రిక్వైర్మెంట్ రాలేదు. ఈ నెలలో రిక్వైర్మెంట్ ఉంది. ఈ సప్లై ప్లాన్ ప్రకారం 5,000 టన్నులు మనకి ఇచ్చారు. ఈ నెల గోదావరి డిఏపీ కానీ, నాగార్జున డిఏపీ కానీ ప్లాన్ ప్రకారం లోడింగ్ అవుతాయి కృష్ణపట్నం దగ్గర పోర్ట్స్లో. ఇవన్నీ రేక్స్ రావాలి. పత్తి షోయింగ్ ఎంత? కాటన్ సోయింగ్ 1,05,000 హెక్టార్లు సోయింగ్ అయింది. 1,05,000. సీడ్ ప్రాబ్లం కూడా ఎక్కడ కనపడలేదు. కాటన్ సీడ్ కూడా అక్కడ ప్రాబ్లం కనపడలేదు. కాక అప్పట్లో నీరజ మళ్ళీ ఏదో రైతులు కొంచెం అదే మొత్తం అదే కావాలని చెప్పి చేయబడ్డారు. కానీ అదర్ ఈక్వల్లీ కాంపిటేటివ్ బ్రాండ్స్ అదే బాగానే, అది కూడా రైతులు కూడా బాగానే లైక్ చేశారు. ఇప్పటివరకు కూడా మన సీడు 1,23,000 ప్యాకెట్లు వచ్చినాయి. 8,23,000 ప్యాకెట్లు. మనకి 8 lakh ప్యాకెట్స్ ఈజ్ ఎనఫ్. కాబట్టి 23,000 ప్యాకెట్లు కూడా ఎక్స్ట్రా వచ్చినాయి. అదర్ సోర్సెస్ కూడా 1,00,000 ప్యాకెట్లు ఎక్కువ వచ్చినాయి. మనకి రైతులు డీలర్స్ దగ్గర కూడా స్టాక్స్ బాగానే ఉన్నాయి. మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ ఖమ్మం. ఫస్ట్ ఇన్ ఖమ్మం, బెస్ట్ ఇన్ ఐఐటి జేఈఈ. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ కళాశాలల నందు ఐఐటి జేఈఈ విభాగంలో స్పార్క్ ఐసీ లాంగ్ టర్మ్ బ్యాచెస్ కు కోచింగ్ ఇచ్చిన బెస్ట్ ఫ్యాకల్టీచే స్థాపించిన విద్యా సంస్థ మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ. 15 సంవత్సరాలుగా రాష్ట్రంలోని కార్పొరేట్ కళాశాలల యందు ఐఐటి జేఈఈ, ఏఐట్రిపుల్, ఎంసెట్ విభాగంలో ఎంతో మంది విద్యార్థులను దేశ విదేశాల్లో అత్యున్నత స్థాయిలో ఉంచిన టాప్ ఫ్యాకల్టీ కలిగిన మా విద్యా సంస్థ మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ. ఇప్పుడు మన ఖమ్మం విద్యార్థులు సుదూర ప్రాంతాలకు విజయవాడ, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ ఖమ్మంలో స్థాపించబడింది. హాస్టల్ సౌకర్యం కలదు. మేము ఆఫర్ చేస్తున్న కోర్సులు ఎంనిట్, ఎంనాట్, ఎంనెట్, ఎంనిమ్. బస్ సౌకర్యం కలదు. సంప్రదించండి మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ, ఆపోజిట్ కవితా మెమోరియల్ డిగ్రీ కాలేజ్, నెహ్రూ నగర్, ఖమ్మం. సెల్ 9392709171, 7273 and 74. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఐఐటి జేఈఈ అకాడమీ, విబి భవన్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9396889999. మ్యాట్రిక్స్ ఏఐట్రిపుల్ ఎంసెట్ అకాడమీ, చెరువు బజార్, ఖమ్మం. సెల్ 9392709174. హాస్టల్ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. పాఠశాలలు తెరిచి 2 నెలలు కావస్తున్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదని విమర్శించింది. ఖమ్మంలోనే సంక్షేమ భవన్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థులు ఆందోళన చేశారు. ఎన్నిసార్లు విన్నవించిన ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో ధర్నా చేయాల్సి వస్తుందని విద్యార్థి సంఘం నేతలు విమర్శించారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు.
హాస్టల్ పైన తాము సర్వే నిర్వహించామని, విద్యార్థి వసతి గృహాలన్నీ సమస్యలకు నిలయంగా ఉన్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు రమేష్ తెలిపారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అధికారులు వినతిపత్రాలను సమర్పించామని, అధికారులు స్పందించకపోవడంతో ఆందోళన చేపట్టామని రమేష్ చెప్పారు. ఈరోజు అస్తవ్యస్త కూడిన భోజనాన్ని తినాల్సిన స్థితి రాష్ట్ర విద్యార్థులకు కలిగింది. ఈ విధంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి హాస్టల్ విద్యార్థులకు ఏదైతే ఇంతవరకు మంచినీటి సౌకర్యం కూడా మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితి ఖమ్మం పట్టణంలో హాస్టళ్లలో కనబడతా ఉంది. ఈ విధంగా హాస్టల్ సతమతం అవుతా ఉంటే అధికారులు మాత్రం ఏదో రూమ్స్ లో కూర్చొని ఏమాత్రం కూడా స్పందించిన విధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ యొక్క ఏదైతే మన సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి. వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగుల ఆందోళన, మంత్రి టీజీ వెంకటేష్ దిష్టిబొమ్మ దగ్ధం, అనిశ్చిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్. తాలిపేరు నుంచి నీటి విడుదల, గోదావరికి జలకళ, భద్రాచలం వద్ద స్వల్పంగా పెరిగిన నీటి మట్టం. ఆరోగ్యం పట్ల పెరుగుతున్న అవగాహన, ఖమ్మంలో పెరుగుతున్న యోగా సెంటర్లు, బౌద్ధ స్తూపం వద్ద ఆనందాశ్రమం. కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థుల ఆందోళన, హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్, లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే టెలివిజన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.